గుడ్ మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రేషన్ కార్డే ప్రామాణికం పీఎం కిసాన్ నిబంధనలు వర్తింపు పంట రుణమాఫీ అమలుకు కాంగ్రెస్ సర్కారు కొర్రీలు రైతు భరోసాపై కాంగ్రెస్ కార్యకర్తలకే మాట్లాడే ఛాన్స్ తూతూ మంత్రంగా అభిప్రాయ సేకరణ ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్లో తెలంగాణ నిరుద్యోగుల ధర్నా రాహుల్ గాంధీ ఇంటి ముట్టడికి పిలుపు నిజామాబాద్ జిల్లాలో నవదంపతుల ఆత్మహత్య బంధువులు వేధిస్తున్నారని సెల్ఫీ వీడియో జమ్మూ కాశ్మీర్ దోడాలో ఉగ్రవాదుల దాడి 4 జవాన్లు మృతి పలువురికి గాయాలు ఉక్రెయిన్పై రష్యా దాడిని నిలిపివేయించండి భారత్కు ఉన్న సత్సంబంధాలు ఉపయోగించాలన్న అమెరికా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు కథువా ఘటన మరవక ముందే దోడాలో జవాన్లే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు ఈ కాల్పుల్లో ఒక అధికారి సహా 4 సైనికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు ఉగ్రవాదులకు సైనికులకు మధ్య దాడులు కొనసాగుతున్నాయి మరోవైపు మరో ఉగ్రకుట్ర భగ్నం చేశాయి భద్రతా బలగాలు కుప్వారాలో అమర్నాథ్ యాత్రపై దాడికి ప్లాన్ చేసిన 3 ఉగ్రవాదులను మట్టుబెట్టాయి ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నాయి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు కథువా ఘటన మరవక ముందే దోడాలో జవాన్లే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు లివిల్ చెప్పండి మాధవి దేశ సరిహద్దు జమ్మూ కాశ్మీర్ లో విషాదకర ఘటన చోటు చేసుకుంది ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్ లో 4 సైనికులతో పాటు మరో ఆర్మీ అధికారి మృతి చెందినట్లు సమాచారం ఉంది మృతుల్లో ఈ ఆర్మీ అధికారి కమాండర్ స్థాయి అధికారిగా ఉన్నట్లు కూడా ఇప్పటికే స్థానిక జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు జమ్మూ అండ్ కాశ్మీర్ ఉగ్రవాద కార్యకలాపాలు అధికంగా ఉండే దోడా జిల్లాలో నిన్న రాత్రి ఏదైతే ఈ ఘటన సంభవించినట్టు కూడా తెలుస్తుంది జిల్లాలోనే అధికంగా దేశా ఏరియాలో ఉగ్రవాదులు మకాం వేసినట్టు కూడా ఇంటెలిజెన్స్ సమాచారంతో 9 గంటల సమయంలో రాత్రి 9 గంటల సమయంలో ఈ ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఇటు ఆర్మీ అధికారుల జాయింట్ ఆపరేషన్ మొదలైంది ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చేరుకుని వెంటనే కాల్పులు మొదలు పెట్టారు ఆర్మీ జవాన్లు ఈ సంఘటనలో 10 వరకు ఉగ్రవాదులు అక్కడే ఉన్నట్టు కూడా గుర్తించారు దోడా జిల్లా పోలీస్ ఎన్కౌంటర్ లో ఈ జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా భాగస్వామ్య జాయింట్ ఆపరేషన్ చేసిన ఈ సంఘటనలో 4 ఆర్మీ జవాన్లతో పాటు ఒక కమాండెంట్ స్థాయి అధికారి కూడా మరణించారు ఈ ఎన్కౌంటర్ జరిగిన విషయాన్ని ఇప్పటికీ ఆర్మీ అధికారులు కూడా నిర్ధారించారు తమ వైపు నుంచి ప్రాణాసం ఉన్నట్టు కూడా చెప్పారు ఒక కమాండర్ స్థాయి అధికారి సహా 4 వీరమరణం పొందినట్టు కూడా చెప్పారు కానీ వివరాలు ఇంకా ఎవరెవరు ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎవరనేది ఇంకా వివరాలు తెలియాల్సిందని చెప్పారు అయితే గత 2 వారాల్లో జమ్మూ కాశ్మీర్ లో సంభవించిన 2 అతిపెద్ద దాడిగా ఇది చెప్తున్నారు కిందటి లాస్ట్ వారం కఠువా జిల్లాలో ఉగ్రవాదులు ఆర్మీ కాన్వాయ్పై దాడికి పాల్పడిండ్రు ఆ నేపథ్యంలో అక్కడ ట్రక్కులపై గ్రెనేడ్లు దాడి చేసిన ఘటన మరొక ముందుకే మరోసారి వాళ్ళ దోడా జిల్లాలో జరగడం ఇది దురదృష్టకరం అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇది జమ్మూ ప్రాంతంలో 32 నెలల్లో 10 మంది సైనికులు ఇప్పటి వరకు చనిపోయినట్లు కూడా మనకు సమాచారం ఉంటుంది ఏదేమైనప్పటికీ వాళ్ళ జమ్మూ అండ్ కాశ్మీర్ లో జరిగిన ఘటన దురదృష్టకరం అని చెప్తున్నారు అంతేకాకుండా గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే ఇటు జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం ఏరివేసేందుకు వరుస ఆపరేషన్లు చేస్తుంది ఆర్మీతో పాటు స్థానికంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ పోలీసుల సహాయంతో ఉగ్రవాదులను అతం చేసేందుకు పండగ పండింది అయితే ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే దోడాలోని ఒక పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఎక్కువగా ఉన్నారని చెప్పేసి నిన్న తెలిసిన నేపథ్యంలో అక్కడికి వెళ్లి వారిని వేరు వేసేందుకు
ఆర్మీతో పాటు జాయింట్ ఆపరేషన్ చేసింది జమ్మూ కాశ్మీర్ పోలీసు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉగ్రవాదులు ఆర్మీ జవాన్లపై కాల్పులు జరిపారు. కాల్పులలో 4 ఆర్మీ జవాన్లతో పాటు కమాండర్ స్థాయి అధికారులు కూడా కీలకం పొందారు. వీరికి ఇప్పటికే వీరికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. ఇంకా ఉగ్రవాదులు ఎంతమంది ఉన్నారు, ఉగ్రవాదులు ఎవరైనా చనిపోయారా అనేది తెలియాల్సి ఉంది. ఉగ్రవాదులు ఏదైతేందుకు ఎట్టి పరిస్థితిలో వెనుకాడబోమని చెప్పేసి కూడా ఇప్పటికే ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఎట్టి పరిస్థితిలో ఉగ్రవాదులను అంతం చేసేందుకే మేము ఖచ్చితంగా ఉగ్రవాదులను అంతం చేస్తాం. కాశ్మీర్ కి ఇండియాగా ఏదైతే కాశ్మీర్ ను ఇండియాలో ఉగ్రవాదులకు ఫ్రీగా చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో వారిపై ఖచ్చితంగా ఫోకస్ చేసింది. ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ఈ 30 నెలల్లో 43 మంది చనిపోయడం కూడా దురదృష్టకరం అని చెప్పేసి ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఆర్మీ జవాన్లు ఎక్కడ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉగ్రవాదులపై కాల్పులు జరిపి ఖచ్చితంగా ఇవాళ దేశాన్ని రక్షించడంలో ఆర్మీ జవాన్ల పాత్ర కీలకమైన మరోసారి చెప్పుకోవచ్చు. ఇవాళ గత 32 నెలల్లో 43 మంది చనిపోవడం అంటే దురదృష్టకరమైన విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్ లివిల్, థ్యాంక్ యూ. మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ట్రాక్టర్ను ఢీకొన్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 5 ప్రయాణికులు మృతి చెందగా 42 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆషాఢం ఏకాదశి సందర్భంగా భక్తులు పందార్పూర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. బంధువుల వేధింపులు భరించలేక నిజామాబాద్ జిల్లాలో ఒక యువజంట బలవన్మరణానికి పాల్పడింది. పోతంగల్ మండలం హెడ్గోలికి చెందిన అనిల్, శైలజ మిట్టాపూర్ శివార్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. బంధువుల దుష్ప్రచారం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి కోటగిరి ఎస్ఐ సందీప్కు పంపారు. ఎస్ఐ ఇచ్చిన సమాచారంతో నవీపేట పోలీసులు గాలింపు చేపట్టారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రైల్వే ట్రాక్పై అనిల్, శైలజ మృతదేహాలను పోలీసులు గుర్తించారు. చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన, ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఫస్ట్ ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను. అసలు మా పిన్ని తెలిసినాక ఒక 2-3కి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు రీసెంట్గా 2 వీక్స్ ముందు. ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాం. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్సే లేవు. మేము చనిపోవడం ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, నవదంపతుల ఆత్మహత్యకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా?
సాయిమాధవి వీరు నవజంట మొన్న సంవత్సరం క్రితమే వీరికి పెళ్ళైంది. అనిల్ శైలజ, దాదాపుగా అనిల్కు 28 సంవత్సరాలు, శైలజకు 24 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో వీరిది సంవత్సరం క్రితం పెళ్ళైంది. నేపథ్యంలో కొంత మేరకు కుటుంబ కలహాలే ప్రధాన కారణమని, తన ఆత్మహత్య వేరే పనికి ప్రధాన కారణమని ఈ శైలజ తన సెల్ఫీ వీడియోలో చెప్పడం జరిగింది. కుటుంబ కలహాలు సంవత్సరం నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమకు అవమాన భారం భరించలేక ఓ చిన్న తప్పు చేయడం జరిగింది. ఆ ఇన్సిడెంట్ ని పదే పదే తమ చుట్టాలతో పాటు తన చుట్టుపక్కల ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా కాలనీ వాసులకు పదే పదే తమ పిన్ని చెప్తుందని ప్రధాన ఆరోపణ ఇవాళ శైలజ సెల్ఫీ వీడియోలో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ సెల్ఫీ వీడియోను ఎక్కడైతే కోటగిరి మండలికి సంబంధించిన ఎస్ఐ సందీప్ ఉన్నాడు, ఆ సందీప్ కి ఈమె స్వయాన సెల్ఫీ తీసి షేర్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎగ్డోలికి సంబంధించిన ఈ గ్రామం దాదాపుగా ఇది కోటగిరి మండలానికి చెందిన గ్రామం కాబట్టి ఆ సంబంధిత పిఎస్ కు చేరవేయడం జరిగింది. వీరు అన్యోన్య దంపతులుగా గ్రామస్తులు చెప్పడం జరుగుతుంది. ఒకే అభిప్రాయం షేర్ చేస్తున్న ఒక చిన్న తప్పు వల్ల ఇవాళ 2 జంటలు బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడిందని కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఓ నవజంట ఆత్మహత్య చేసుకోవడం పట్ల కుటుంబంతో పాటు అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది బాసర్ సమీపంలో ఇన్సిడెంట్ జరిగింది. నిన్న సాయంత్రం ఇంటి నుంచి వెళ్తున్నాము, ఒక ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, కాల్కి వెళ్తున్నామని చెప్పడం జరిగింది. నిజామాబాద్ వెళ్తున్నామని ఇంటికి వెళ్ళి ద్వారా థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఖాకీలంటే కఠినంగా ఉంటారని అనుకుంటారు చాలా మంది, కానీ పోలీసులలో కారుణ్యం కూడా దాగి ఉంటుందని నిరూపించాడు ఓ కానిస్టేబుల్. సుమారు 20 కిలోమీటర్లు గుట్టలెక్కి ఏరులు దాటుకుంటూ డేలోలో గర్భిణిని మోసుకొని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి తల్లి బిడ్డను రక్షించాడు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్లో తారే మైరీ గుట్టుపార గ్రామానికి చెందిన సుస్మిత అనే గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతుండగా కానిస్టేబుల్ కిషోర్ కాల్కే ఆమెను డోలేలో మోసుకుని హాస్పిటల్కు తరలించారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో గ్రామస్తులు కానిస్టేబుల్కు ధన్యవాదాలు తెలిపారు. ఖాకీలంటే కఠినంగా ఉంటారని అనుకుంటారు చాలా మంది, కానీ పోలీసులలో కారుణ్యం కూడా దాగి ఉంటుందని నిరూపించాడు కానిస్టేబుల్. సుమారు 20 కిలోమీటర్ల గుట్టలెక్కి ఏరులు దాటుకుంటూ డోలేలో గర్భిణిని మోసుకుని సమీపంలోని ఆసుపత్రిలో చేర్చి తల్లి బిడ్డను రక్షించాడు. ఛత్తీస్గఢ్లోని రాయ్గఢ్ జిల్లా తారేమేరి గుట్రుపార గ్రామానికి చెందిన సుస్మిత అనే గర్భిణి ప్రసవ వేదనతో బాధపడుతుండగా కానిస్టేబుల్ కిషోర్ కాల్కే ఆమెను డోలేలో మోసుకుని హాస్పిటల్కు తరలించారు. ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉండడంతో గ్రామస్తులు కానిస్టేబుల్కు ధన్యవాదాలు తెలిపారు. అప్పటి వరకు ప్రశాంతంగా కిందికి జాలువారుతున్న జలపాతం ఒక్కసారిగా ఉగ్ర రూపం దాల్చింది. ఎగువన భారీ వర్షం కురవడంతో వాటర్ ఫాల్ కు వరద పోటెత్తింది. అదే సమయంలో జలపాతం రాళ్లపైన ఉన్న పర్యాటకులను వరద నీరు చుట్టుముట్టింది. ఏం జరుగుతుందో తెలిసేలోపు చాలా మంది టూరిస్టులు వాటర్ ఫాల్ మధ్యలో చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. దాదాపు 6 గంటల పాటు శ్రమించి పర్యాటకులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అందరూ ఒకరి చేయి పట్టుకుని ఒకరు నిదానంగా వరద నుంచి బయటకు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని అంజనేరి జలపాతం దగ్గర ఈ సంఘటన జరిగింది.